నేల మన జీవనం, అడవి మన జీవనం. ఈరోజు ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. నేల అంటే మనుషులు నేల మీద, అడవి లోపల నివసిస్తున్నారు. జంతుజాలం మొత్తం కూడా ఈ రెండింటి ప్రదేశాల మీద నివసించడం జరుగుతుంది. ముఖ్యంగా నీరు, గాలిలాగా మట్టి ఒక ముఖ్యమైన వనరు. అంటే నేల అంటే నేల మీద మట్టి అనేది ఉంటుంది. ఇది మట్టి కూడా ఒక ముఖ్యమైన, అంటే గాలి మనం పీల్చుకుంటున్నాం, నీరు తాగుతున్నాం, అలాగే మట్టి కూడా చాలా ముఖ్యమైనది. అంటే మనం నివసించే ప్రదేశమే కాకుండా మట్టి నుంచి మనకి ఏమొస్తుంది, మట్టి వల్ల మనం ఎలా ఏమేమి లాభాలు పొందుతున్నాం అనే విషయాల గురించి మనం చర్చించినట్టయితే, భూమి ఉపరితలం మీద ఉన్న పొరను మట్టి అంటారు. అంటే ఈ భూమి పై భాగంలో కనిపిస్తున్నటువంటిది, అది మెత్తగా ఉన్నటువంటిది, ఆ పై పొరను మాత్రమే మట్టి అని అంటాం. చిన్న చిన్న రాతి ముక్కలు, హ్యూమస్ అనే కర్బన సంబంధ పదార్థాలు కలిసి మట్టి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మట్టి అంటే భూమి మొత్తం కూడా మట్టే, కానీ ఇక్కడ మట్టి అనే దాంట్లో మనం భూమి పైన ఉన్నటువంటి పొరని, ఒక 6 అంగుళాల లోతున్నటువంటి పొర, అది హ్యూమస్ అంటారు. ఇది మెత్తగా ఉంటుంది. మనం పొలం దున్నినప్పుడు కానీ, మనం పంటలు దాంట్లో వేసేటప్పుడు కానీ, అది మెత్తటి భాగం అన్నమాట. ఆ మెత్తటి భాగాన్ని మనం ఇక్కడ హ్యూమస్ అని అంటాం. అదే అనేక చిన్న చిన్న కర్బన పదార్థాలు కలిసి ఈ మట్టి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మట్టి అంటే భూమి ఉపరితలం మీద ఉన్న పొరను మట్టి అంటున్నాం. అలాగే చిన్న చిన్న రాతి ముక్కలు, అలాగే హ్యూమస్ అంటాం. అంటే హ్యూమస్లు ఏముంటాయి, అనేక కర్బన పదార్థాలు కలిసి మట్టి ఏర్పడుతుందని అంటున్నాం. అనేక రకాల జీవరాశులు మట్టిని ఆసరా చేసుకొని జీవిస్తున్నాయి. అంటే మట్టి మీద ఆధారపడి జీవిస్తున్నాయి. మొక్కలు ఉన్నాయి, మట్టి అలాంటి హ్యూమస్ లేకపోతే మొక్కలు ఆ నేల మీద మొలకెత్తడం అనేది జరగదు. కాబట్టి మొక్కలు, జంతువులు అన్నీ కూడా ఈ మట్టిని ఆసరా చేసుకొని జీవిస్తున్నాయని చెప్పట. అలాగే నెక్స్ట్, మన చుట్టూ ఉన్న ప్రతిదీ మట్టితో సంబంధం ఉంది. మన చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా మట్టితో సంబంధం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు కుండ తయారు చేయాలంటే మట్టితో తయారవుతుంది. కుర్చీ తయారు కావాలంటే ఒక చెట్టు నుంచి, అంటే ఒక మొక్క నుంచి తయారవుతుంది. మరి మొక్క ఎక్కడి నుంచి వస్తుంది, మట్టి నుంచి. అలాగే మొక్క మట్టి నుంచి వస్తుంది కాబట్టి మొత్తం మీద కుండ మట్టి మీద ఆధారపడింది, మొక్క మట్టి మీదనే ఆధారపడింది అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే ఇక్కడ మన చుట్టూ ఉన్న ప్రతిదీ మట్టితో సంబంధమే ఉన్నది. ఈ మట్టిలోనే పుట్టి, మట్టిలోనే పెరిగి, మట్టిలోనే చనిపోయి అని మనం చెప్తుంటాం. అంటే అదే పద్ధతిలో ఈ మట్టితోటే మొత్తం సంబంధాలు ఉన్నవి అని చెప్పొచ్చు. అలాగే వివిధ రకాల జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు మట్టిని ఆహారం చేసుకొని జీవిస్తాయి. అంటే వివిధ రకాల, అంటే జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు ఈ మట్టిలో మనం చాలా కొంత లోతు వరకు మనం మట్టిలోనే చాలా రకాల సూక్ష్మజీవులు నివసిస్తున్నాయి. మరి అలాగే మొక్కలు పెరుగుతున్నాయి మట్టిలో నుంచే. మరి జంతువులు కూడా మట్టిని ఆధారం చేసుకొనే జీవిస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి, వంట పాత్రల తయారీకి, బొమ్మల తయారీకి మట్టి మీదనే ఆధారపడాల్సి వస్తుంది. మట్టితోటే తయారు చేస్తున్నాం. మరి ఇల్లు కట్టాలంటే మనం మట్టితోనే, అంటే మట్టిలో ఉన్నటువంటి వివిధ ఖనిజాలు ఉపయోగించి కూడా మనం మట్టి తయారు చేస్తున్నాం. అంటే మనం సిమెంటు అంటే మట్టే, సిమెంటుతో ఇటుకలు తయారు చేయటం మట్టే, మరి మట్టితో ఇటుకలు తయారు చేయటం మట్టే. అంటే సిమెంటు తీసుకోవటం మట్టి, అంటే వంట పాత్రలు తయారు చేయటం, అంటే ఈ భూమిలో ఉన్నటువంటి స్టీల్ అయితే, రాతండి, ఇత్తడి, రాగి, ఎన్నో రకాలైనటువంటి పదార్థాలతోటి ఈ వంట పాత్రలు, రకరకాల వస్తువులు తయారీలో కూడా తోడ్పడుతున్నాయి. బొమ్మల తయారీలో కూడా తోడ్పడుతున్నాయి. కొంతమంది మట్టిలో నుంచి వచ్చినటువంటి, అంటే మట్టి చాలా ముఖ్యమైనది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనే పదార్థంతో కూడా విగ్రహాలు తయారు చేస్తున్నారు. కానీ ఒరిజినల్ మట్టికి దానికి తేడా ఉంది. అంటే ఈ మట్టి మనం ఏదైనా సరే మట్టిలో కలుస్తుంది. కొన్ని ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనే పదార్థాలు విగ్రహాలతో తయారు చేసినప్పుడు మనకి ఆ విగ్రహాలని మనం తిరిగి భూమిలో వేసినప్పుడు అవి తొందరగా మళ్ళీ తిరిగి మట్టిలో కలవని పదార్థాల వల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకనే మన వాళ్ళు పర్యావరణకారులు మరి మట్టితో చేసినటువంటి విగ్రహాలనే వినాయక విగ్రహాలు అయితే, కనకదుర్గమ్మ విగ్రహాలు అయితే, మొత్తం ప్రతిది కూడా బొమ్మలు కూడా మట్టితో తయారు చేసిన వాటిని మాత్రమే వాడాలి. లేకపోయినట్టయితే ఇది పర్యావరణానికే ఆటంకం, ఆరోగ్యానికి ఆటంకం కలుగుతుందని చెప్పి మన శాస్త్రవేత్తలు, మేధావులు చెప్తున్నారు. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అంటే మట్టి మంచి ఆవాసం. అంటే మట్టి మంచి ఆవాసం అంటే ఏంది? నేల ఆవాసం, ఇల్లు ఆవాసం, అడవి ఆవాసం. ఇక్కడ మట్టి మంచి ఆవాసం. మట్టి మంచి ఆవాసం అంటే మట్టి లోపల అనేకమైనటువంటి మొక్కలు, జీవులు అన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు వానపాము ఉంది. వానపాము వంటి జీవరాశులకు మట్టి ఆవాసం. మట్టి లోపల కొన్ని జీవులు, చిన్న చిన్న జీవులు పెరుగుతున్నాయి. అంటే మట్టిలో దాక్కుంటున్నాయి, మట్టిలో బొక్కలు చేసుకొని ఉంటున్నాయి, రంధ్రాలు చేసుకొని ఉంటున్నాయి. మరి కొంతకాలం మట్టి అడుగులనే కప్పలు ఉంటాయి, తర్వాత కొంతకాలం తర్వాత బయటకు వస్తాయి. అంటే మట్టి చాలా జీవులకి ఆవాసం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే మొక్కలు కూడా మట్టితో కరిగిన లవణాలను, నీటిని మట్టి నుండి తీసుకొని జీవిస్తాయి. అంటే ఇక్కడ మొక్కలు ఇంత పెద్దగా పెరుగుతున్నాయంటే కారణం మట్టే. మట్టిలో ఉన్నటువంటి కరిగినటువంటి లవణాలని పీల్చుకుంటాయి. అలాగే మనం నీటి నుంచి కూడా లవణాలను పీల్చుకొని అవి మొక్కలు పెద్దగా, ఏపుగా, పెద్దగా పెరిగే అవకాశం ఉన్నది. ఇది గమనించాలి. మట్టిని ఉపయోగించి కుండలు చేయటాన్ని మనం చూస్తున్నాం. మన గ్రామాల్లో చూసినట్టయితే గతంలో వెనకటి రోజుల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం గమనించినట్టయితే మనవాళ్ళు పాత్రలు మొట్టమొదట తయారైనటువంటి పాత్రలు మట్టి పాత్రలే. ఆ మట్టి పాత్రలు కూడా మనిషి మరి పాత్రని ఎలా తయారు చేయాలి? నల్లరేగల లాంటి మట్టిని తీసుకొని దాన్ని కుండలు తయారు చేసేటటువంటి ఒక మామూలు యంత్రం లాంటి కుమ్మర సారెని కనుక్కొని దాని మీద ఈ కుండలు తయారు చేయటం మొదలుపెట్టారు. అంటే దాన్నే మనం కుమ్మరం అంటారు. అంటే కుండలు తయారు చేయటాన్ని ఇక్కడ కుమ్మరం అని అంటాం. ఇది పురాతనమైనటువంటి సృజనాత్మకతమైనటువంటి కళ. అంటే ఇది ఎంతో అద్భుతమైనటువంటి కళ. అతని యొక్క చేతులతో ఏం చదువుకోకపోయినా, మరి బాగా పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా, తన నిరక్షరాస్యుడైనప్పటికి కూడా తన యొక్క కళతోటి, తన యొక్క నైపుణ్యంతో వివిధ రకాల పాత్రల్ని కుమ్మరసార మీద తయారు చేసి మనకి అందిస్తున్నాడు. వివిధ రకాల పాత్రలు అంటే కుండలు తయారు చేస్తున్నారు, దాంట్లో మా అన్నం వండుకునే పాత్రలు, మూకుళ్ళు, మరి అలాగే ఇంకా రకరకాలైనటువంటి వస్తువుల్ని ఇక్కడ మట్టి ద్వారానే తయారు చేస్తున్నాడు. అంటే ఒకప్పుడు మట్టి తోటనే అన్నీ మనం ఉపయోగించాం. మరి వివిధ అలంకరణలకు కూడా మట్టితో తయారు చేసినవి కూడా ఉపయోగిస్తున్నాం. అంటే ఈరోజు కుమ్మర సారె ద్వారా, సారె సహాయంతో అదొక రకమైనటువంటి గుండ్రగా ఉండే చక్రంలాగా ఉండేటటువంటి ఒక సారె అంటారు దాన్ని బంకమట్టి ఉపయోగించి వివిధ ఆకారాల్లో వస్తువులను తయారు చేయటం అదొక అద్భుతమైనటువంటి సృజనాత్మకమైనటువంటి కళ అని చెప్పవచ్చు అన్నమాట. ఆ విధంగా మట్టి పాత్రలనే మనం ఇప్పటికి కూడా మట్టి పాత్రలనే ఉపయోగిస్తున్నాం అనేది గుర్తుంచుకోవాలి. మట్టి పెద్ద పెద్ద రేణువులు ఉన్నట్లయితే అలాంటి మట్టిని ఇసుక రేణువులు అంటారు, ఇసుక నేలలు అంటారు. నేలల్లో రకాలు ఉంటాయి. అంటే కొన్ని రకాలు అంటే మట్టి కొన్ని మట్టి రేణువులు ఇసుక చూసినట్టయితే చిన్న చిన్న రాళ్ళలాగా, పెద్ద పెద్ద రాళ్ళలాగా ఉంటాయి. అదే మట్టి విషయానికి వచ్చినట్టు అది ఒక దువ్వలాగా అనిపిస్తుంది, మెత్తగా ఉంటుంది. అంటే అది ఒక పొడిలాగా మనం బియ్యం పట్టిస్తే బియ్య పొడిలాగా అట్లా ఆ విధంగా కూడా ఉంటాయి. దాంట్లో కూడా ఇంకా చిన్న చిన్న రేణువులు ఉండొచ్చు. కానీ ఇసుక దాంట్లో మొత్తం రేణువులు ఒకదానికి అంటుకోకుండా విడిగా ఉంటాయి అన్నమాట. మీరు ఒకసారి తీసుకొని చూసినట్టయితే మట్టిలో ఎక్కువ మొత్తంలో సన్నటి రేణువులు ఉన్నట్టయితే ఆ మట్టిని బంకమట్టి నేలలు అంటారు. ఇసుక నేలలు అంటేనో పెద్ద పెద్ద రేణువులు ఉంటాయి ఇసుక నేలలు. అలాగే ఎక్కువ మొత్తంలో సన్నటి రేణువులు ఉంటే అది బంకమట్టి నేలలు అని చెప్పి మనం అంటున్నాం. ఇక్కడ సన్నటి రేణువులు సమపాళల్లో ఒకే రీతిలో ఒకే సమానంగా ఉంటే మరి ఆ మట్టిని మనం లోమ్ నేలలు అని చెప్పి అంటాం. ఇట్లా 3 రకాలైనటువంటి నేలలుగా విభజించారు. ఇసుక నేలలు, బంకమట్టి నేలలు, లోమ్ నేలలు, అవిగాక ఎర్ర నేలలు. ఇలా మనకి రకరకాల నేలల్ని మనం ఇలా విభజన చేసుకోవచ్చు. పర్కోలేషన్ అంటే ఏమిటి? పర్కోలేషన్ అంటే ఏమిటి అంటే ఇక్కడ దాని గురించి ఒకసారి చూద్దాం. తర్వాత నెక్స్ట్
మట్టి కణాల నుంచి నీరు నేలలోకి చొచ్చుకుపోవటాన్ని పర్కోలేషన్ అంటారు. అంటే ఇక్కడ మట్టి కణాల నుంచి నీరు నేలలోకి చొచ్చుకొని పోవడం. మనం పై భూమి ఉపరితల భాగం మీద వర్షం కురిసినప్పుడు కానీ, మనం వాటరు ఆ పొలానికి పెట్టినప్పుడు కానీ, మరి అదేవిధంగా మోటార్ ద్వారా నీళ్లు సప్లై చేసినప్పుడు కానీ, నీరు ఏమవుతుంది, పైన చేరినటువంటి ఆ ఉపరితలంలోకి చేరినటువంటి నీరు కొద్దిసేపటికి నీరు పై భాగంలో నీరు ఉండదు, అంతా పైన మెత్తగా ఉంటుంది, పైన తడిగా ఉంటుంది, కానీ నీళ్ళన్నీ కూడా లోపలికి పీల్చుకొని పోతాయి. అంటే ఈడ మట్టి కణాలు అంటే ఎలా పోతున్నాయి, ఈ మట్టి కణాల్లో నుంచే లోపలికి వెళ్ళటం అనేది జరుగుతుంది. అంటే ఒక కణం నుంచి ఇంకో కణం నుంచి కొంత లోతు వరకు నీళ్లు వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. అంటే దీన్నే ఇలా చొచ్చుకుపోవటాన్నే మనం పర్కోలేషన్ అంటారు. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. పర్కోలేషన్ అంటే ఒక కొత్త రకమైనటువంటి ఒక పదము. అంటే దీన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఏమిటి, మనకి ఎగ్జామ్స్లో కానీ, మరి అబ్జెక్టివ్ టైప్లో కానీ, కాంపిటేటివ్ టెస్ట్లో కానీ ఇవి మనకి ఇలాంటి అడిగినప్పుడు ఏం పెద్ద ఇబ్బందికరమైంది కాదు. మట్టి కణాల నుంచి నీరు నేలలోకి చొచ్చుకుపోవటాన్నే పర్కోలేషన్ అంటారు అని చెప్పి మనం చెప్పాలి. అలాగే నేలలో చాలా రకాల లవణాలు ఉంటాయి. మరి నేలంటేనే అనంతం, నేలలో నుంచి అన్నీ వస్తున్నాయి. బంగారం నేలలో నుంచి వస్తుంది. ప్రతి వస్తువు కూడా ఇక్కడ తలతల మెరిసేటటువంటి ప్రతి వస్తువులు, ప్రతి భాగం మనం కనిపించేటటువంటిది మొత్తం కూడా నేలలో నుంచి వచ్చాయే, మళ్ళీ తిరిగి నేలలో కలిసేయే అనేది మనం ఇక్కడ గమనించాలి. నేలలో చాలా రకాల లవణాలు ఉన్నాయి. నేలలో సహజంగా ఉండే లవణాల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరైడ్లు, సల్ఫేట్లు, కార్బోనేట్లు ముఖ్యమైనవి. ఈ నేలలో ఉండేటటువంటి ముఖ్యమైన వాటిలో మరొకసారి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరైడ్, సల్ఫైడ్, కార్బోనేట్లు ఇవి ముఖ్యమైనవి. ఇవి ఎక్కువగా నేలలో ఉండేటటువంటి రసాయనికమైనటువంటి పదార్థాలు, సహజంగా ఉండే పదార్థాలు. మనం అనుకుంటున్నాం కాల్షియం ఎక్కడ ఉంటుంది, నేలలో ఉంటుంది, మనలో కూడా ఉంటుంది, అలాగే వివిధ రకాల మొక్కల్లో కూడా ఉంటుంది. ఇది ఒక సర్కిల్గా తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే భూమిలో నుంచి మొక్కల్లోకి, మొక్కల్లో నుంచి జంతువుల్లోకి, మనలో నుంచి మళ్ళీ భూమిలోకి రావటం అనేది జరుగుతుంది. నేల క్షితిజాలు అంటే క్షితిజాలు అంటే ఏమిటి? నేల నిర్దిష్టమైన సమాంతర పొరలలో ఏర్పడి ఉంటుంది. నేల అనేది నిర్దిష్టమైన సమాంతర పొర అంటే పై పొర, లోపల పొర, ఇంకో పొరలుగా ఉంటుంది. ఈ పొరలుగా ఉండటాన్నే మనం ఇక్కడ క్షితిజాలు అంటారు. అంటే నేల నిర్దిష్టమైనటువంటి సమాంతర పొరల్లో ఏర్పడి ఉండింది. అంటే అంటే పై పొర, లోపల పొర, మధ్య పొర, ఇంకా అట్లా పొరలుగా ఉంటుంది. ఈ పొరలనే మనం క్షితిజాలు అంటారు. నేల క్షితిజాల్లో ఈ పొరల్లో కొన్ని రకాలు చూద్దాం. పైన ఉన్నది మనందరికీ తెలుసు, హ్యూమస్. పైన మనకి 6 అంగుళాల వరకు ఉండేటటువంటి భాగం, మనం నాగలతో దున్నిగా ఉన్నటువంటి భాగం, మనం దాన్ని హ్యూమస్ అంటారు. ఆ హ్యూమస్లోనే అన్ని రకాల లవణాలు, అన్ని రకాల రసాయన పదార్థాలు ఉండి భూమికి బలాన్ని ఇస్తుంది అన్నమాట ఆ హ్యూమస్సే. తర్వాత హ్యూమస్ కన్నా ఉపరితల మృత్తిక, హ్యూమస్ తర్వాత ఇంకుడు పొర, తర్వాత ఉపమృత్తిక, తర్వాత రాతి పొర, తర్వాత కఠిన పొర అంటే రాయి. పోయిన కొద్దిగా రాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. అంటే రాయి పడేటట్టు ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉంటాయి. కొంత దూరం పోయేదాకా కూడా మనం తవ్వుతూ పోతుంటే గట్టి నేల తగులుతుంటుంది. అంటే దాన్నే మనం రాతి పొర అంటాం. మరి ఇట్లా పొరలుగా నేల అనేది ఏర్పడుతుంటుంది. ఈ పొరలుగా ఏర్పడటాన్నే మనం ఈ పొరలన్నీ కలిపి నేల స్వరూపము అంటాం. నేల స్వరూపం అంటే అది. అంటే ఇక్కడ హ్యూమస్, ఉపరితల మృత్తిక, ఇంకుడు పొర, ఉపమృత్తిక, రాతి పొర, కఠిన పొర, ఈ పొరలన్నింటినీ కలిపి మనం నేల స్వరూపం అంటారు. నేల అనేది ఒక స్వరూపంగా ఉంటుంది. సమాంతర పొరలతో, నిర్దిష్టమైనటువంటి సమాంతర పొరలతో ఏర్పడి ఉంటుందన్నమాట నేల. సరే, నెక్స్ట్ నేల అసలు ఎలా ఏర్పడుతుంది? అసలు నేల ఏర్పడటం ఏంటి?
మరి కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ రాళ్ళు వాటితో పోలుస్తున్నాం. ఇక్కడ నేల ఎలా ఏర్పడుతుంది? మరి ఎక్కువ భాగం నేలే ఉంది. మనకి కొండలు, గుట్టలు, రాళ్ళు అవి మనకి తక్కువగా ఉంటాయి, కానీ ఎక్కువ భాగం నేలే ఉంటుంది. కాబట్టి ఈ నేల కూడా ఎలా ఏర్పడింది అని అంటే మనం ఒకసారి పరిశీలిద్దాం. భూమి ఉపరితలం మీద ఉండే రాళ్ళు వేల సంవత్సరాల పాటు గాలికి, వేడికి, వర్షాలకు గురై క్రమక్షయం చెంది చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి. అంటే ఇది ఎప్పుడో జరిగే సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ, యుగాల నుంచి జరిగేటటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ ఆధారంగా మనకి ఇప్పటికిప్పుడే కనిపించే ప్రక్రియ కాదు, ఈ 100 సంవత్సరాల్లో కూడా కనిపించే ప్రక్రియ కాదు. కొన్ని వందల వేల యుగాల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. భూమి ఉపరితలం మీద ఉండి రాళ్ళు వేల సంవత్సరాల పాటు, ఆ రాళ్ల మీదగా వేల సంవత్సరాల పాటు గాలికి, వేడికి, వర్షాలకు గురై క్రమక్షయం చెంది చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి. ఆ తర్వాత నెక్స్ట్ స్లైడ్. ఇది కుళ్ళిపోయిన సేంద్రియ పదార్థాలతో కలిసి కొంతకాలానికి మట్టిగా మారుతుంది. చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడిన తర్వాత, అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి గాలి, మరి నీరు, వర్షాలకి, వేడికి, మరి దాని మీద అన్నీ కూడా దాని మీద ప్రవహించి దాని ప్రభావం వల్ల అనేక రసాయన మార్పుల వల్ల చిన్న చిన్న రేణువులాగా ఏర్పడుతుంది. ఆ రేణువులకి కుళ్ళిపోయిన సేంద్రియ పదార్థాలతో కలిసి కొంతకాలానికి మట్టిగా మారుతుంది. ఈ మట్టి ఏర్పడటానికి ఎంతో చాలా పెద్ద విషయం ఉందన్నమాట. అంత తేలిగ్గా ఇప్పుడు మనకి ఈ భూమి మీద, ఈ నేల మీద కనిపించే మట్టి అంత తేలిగ్గా ఏర్పడిందే కాదు. కానీ కొన్ని వందల సంవత్సరాలు, యుగాల నుంచి ఈ మట్టి మీద జరిగినటువంటి అనే ప్రక్రియల వల్ల మరి కుళ్ళిపోయిన సేంద్రియ పదార్థాలతో కలిసి కొంతకాలానికి మట్టిగా మారిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి వివిధ ప్రాంతాల్లో, ఒకే ప్రాంతంలోనైనా వివిధ రకాల నేలలు ఉంటాయి. మనం అనుకుంటాం మన గ్రామం ఉంది, మన గ్రామంలో ఉన్న పొలాలన్నీ ఒక తీరుగే ఉండవు. కొన్ని ఏరియా పోయినప్పుడు నల్లగా అనిపిస్తాయి, కొన్ని ఏరియా పోయినప్పుడు ఎర్రగా అనిపిస్తాయి, కొన్ని చౌడుగా అనిపిస్తాయి. అంటే ఇక్కడ నేలలు ఒక ప్రాంతంలోనే వివిధ రకాల నేలలు కనపడతాయి. ఒక్కోసారి ఒక్కొక్క ప్రాంతంలో ఒకే రకమైన నేలలు ఉంటాయి. ఒక్కోసారి అటు మన కృష్ణా జిల్లా అటు పోయినప్పుడు మొత్తం నల్లరేగడి నేలలు ఎక్కువ ఉంటాయి. మన దగ్గర పోయినప్పుడు మనకి ఎర్రరేగడి నేలలు వస్తాయి. కొన్ని దుంప నేలలు, అంటే అదే మనకి మరి బాగా చౌడు నేల లాంటివి కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. అంతే కాబట్టి నేలల విషయానికి వచ్చినప్పుడు రకరకాల నేలలు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కో తీరైన నేలలు ఉంటాయి అనేది మనం ఇక్కడ గమనించాలి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం దొండపాడు గ్రామంలో, ఆ ఏరియాలో, అంటే ఒక్క దొండపాడు గ్రామనే కాదు, ఆ దొండపాడు, రేవూరు ఆ ఏరియాలో మనం నేలలు పరిశీలించినట్టయితే మనకి నేల కన్నా అక్కడ మొత్తం కూడా బండలు, అంటే బండలంటే సున్నపరాయి కనిపిస్తుంది. అంటే ఫస్ట్ పైన నల్లటి నేలలు, ఒండ్రు మట్టి ఉండి నల్లరేగడి నేలలాగా కనిపిస్తాయి మనకి. అవన్నీ కూడా దాంట్లో మిర్చి, పత్తి పంటలు సాగు చేస్తాం. కొన్ని మరి వేరే అన్నీ కూడా వేరే రకంగా ఉంటాయి. ఆ నల్లరేగడి నేలలు కూడా నెక్స్ట్ చూసినట్టయితే 2-3 అడుగుల్లో తవ్వితే వేరే దగ్గర అయితే మట్టే వస్తుంది, కానీ దీనికి అలా రాదు. ఈ నల్లరేగడి నేలలో ఓ 2-3 అడుగుల్లో తవ్వితే మనకి సున్నపు రాయి కనిపిస్తుంది. దాన్నే లైమ్ స్టోన్ అంటారు. దాన్నే మనం లైమ్ స్టోన్ అని అంటాం. అంటే ఈ సున్నపరాయి ప్రహరీ గోడలకు వాడుతున్నారు, ఇళ్లలో వాడుతున్నారు. మళ్ళీ అదే సిమెంట్ పరిశ్రమలు, ముఖ్యంగా ఇప్పుడు ఆ మేళ్లచెరువు, మఠంపల్లి ఏరియాల్లో మొత్తం కూడా సున్నపరాయి దొరుకుతుంది. అందుకని అక్కడ చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఆడ నిర్మాణం అయి పరిశ్రమలుగా ఉండి సిమెంటు మనకి మన దేశానికే, ప్రపంచానికి అందిస్తుంది అన్నమాట. అంటే అది మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి నేల తీరు, నేల స్వభావం, నేల స్వరూపం, అందువలనే ఇక్కడే మనం సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతాం. అక్కడ అదొక వనరు. అంటే సిమెంటు తయారీ చేయడానికి అక్కడ ఒక లైమ్ స్టోన్ దొరికినటువంటి, సున్నపరాయి దొరికేటటువంటి వనరు అని చెప్పి మనం ఇక్కడ అనాలి. నేలలు, పంటలు. నేలల్లో మరి ఎన్నో రకాల పంటలు పండిస్తున్నాం.
మనం ఈడ చూసినట్టయితే అంతా కూడా హరితవనంలాగా కనిపిస్తాయి. ఇక్కడ నేలల్లో వివిధ రకాలైనటువంటి పంటలు పండిస్తున్నాం, వివిధ రకాలైనటువంటి ఏరియాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నాం. మరి ఇక్కడ ఒక ప్రాంతంలో ఏ పంట పండుతుందనేది ఆ నేల స్వభావం ధర్మాలపై ఆధారపడింది. ఒక్కొక్క ఏరియాలో పసుపు వేస్తారు, ఒక్కొక్క ఏరియాలో ధనియాలు వేస్తారు, ఒక్కొక్క ఏరియాలో లవంగాలు వేస్తారు, ఒక్కొక్క ఏరియాలో వరి, ఒక్కొక్క ఏరియా జొన్న, ఆముదాలు, ఇలా రకరకాలైనటువంటి పంటల్ని నేల స్వభావాన్ని బట్టి ఈడ పండిస్తారనేది మనం గుర్తుంచుకోవాలి. అంటే వరి ఎక్కువ కాలం నీరు ఉండేటటువంటి నేలల్లో పండిస్తాం. వరి ఎందుకని? ఇవాళ ప్రపంచంలో విశ్వధాన్య పంట అని చెప్పి ఇంతమంది. విశ్వధాన్య పంట అంటే ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు ఆహారంగా వాడేటటువంటిది ఏదైతే ఉందో పంట, అది వరి పంట మాత్రమే. కానీ ఈ వరి పంట మామూలుగా పండేటటువంటిది కాదు. దీనికి ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండేటటువంటి నీరు అందియాల. నీరు నిల్వ ఉండే స్వభావం కలిగినటువంటి నేలల్లో మాత్రమే వీటిని పండియాల. అంటే కాబట్టి నీరు ఉండాలా, నీటిని అందించేటటువంటి ప్రదేశ వాతావరణం కూడా కల్పించాలి. ఇక్కడ ఇకపోతే బంకమట్టి నేలలు, దీనికి బంకమట్టి నేలకి నీటిని నిల్వ ఉంచుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వరి నేల అయితే ఏంటంటే వరి పండాలంటే నీళ్లు కావాలి, కానీ నీళ్లు నిల్వ ఉంచుకునే శక్తి ఆ నేలకు ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ బంకమట్టి నేలకి నీటిని నిల్వ ఉంచుకునే శక్తి ఎక్కువ ఉండటం వల్ల ఆ నేలల్లో చెరుకు వరి వేస్తారు. అంటే ఇక్కడ నీళ్లు ఎక్కువగా నిల్వ ఉంచుకునేటట్టు ఉంటే ఈ పంటలకు మంచిది, తక్కువగా ఉంచుకునేటట్టుంటే మనం నీరు ఎల్లప్పుడూ సరఫరా చేయాలి. అంటే ఇది మనం గుర్తుంచుకోవాలి విషయం. ఎర్రమట్టి నేలల్లో నీటిని నిల్వ ఉంచుకునే శక్తి తక్కువగా ఉంది. ఈ తక్కువగా ఉండటం వల్ల నూనె గింజలు, పప్పు ధాన్యాలు మాత్రమే దీంట్లో మనం పంటలు పండిస్తాం. అంటే ఈ విధంగా మనం నేలలు వివిధ స్వభావాలుగా ఉన్నప్పుడు, అంటే నల్లరేగడిగా ఉన్నప్పుడు, బంక నేలలుగా ఉన్నప్పుడు, ఎర్రమట్టిగా ఉన్నప్పుడు, వేరుశెనగ లాంటి ఎర్రమట్టి నేలల్లో బాగా మనం పండించే అవకాశం ఉంది. నేల సారంతో పాటు వర్షపాతం కూడా పంటల మీద ప్రభావం చూపెడుతుంది. అంటే నేలలో ఉన్నటువంటి బలము, సారం, దాంతోపాటు వర్షపాతం కూడా ఈడ ఉంది ఆధారపడి. ఇప్పుడు నల్లరేగడి నేలలో, బంక నేలలో నీళ్లు నిల్వ ఉంచుకునే శక్తి ఉంటుంది. అంటే అవి వర్షాధార పంటలు. అవి ఒకసారి వర్షం కురిస్తే ఆ వాటిలో చాలా రోజులు నీళ్లు, దానిలో తేమ చాలా రోజులు ఉంటుంది. కానీ అదే వేరే నేలలో వెంటనే ఎండిపోయే అవకాశం ఉంది. దానిలో పెరిగే మొక్కలు వెంటనే చనిపోవు. ఎందుకంటే అక్కడ నీరు కిందకు దిక్కకుండా నీరు నిల్వ ఉంచుకునేటటువంటి శక్తి ఉంది, ఆవిరై కూడా పోకుండా. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, మరి నేల సారంతో పాటు వర్షపాతం కూడా పంటల మీద ప్రభావం చూపెడుతుంది అని తెలుసుకోవాలి. నేల సంరక్షణ క్రమక్షయం అంటే నేలను మనమే సంరక్షించుకోవాలా. మరి ఏం జరుగుతుంది నేలకి? నేల మీద ఏం ప్రభావాలు జరుగుతుంది? వివిధ ప్రభావాలు జరుగుతుంది. మానవ కార్యకలాపాల వల్ల కూడా నేలకు నష్టం జరుగుతుందా? అసలు ఏం నష్టం జరుగుతుంది? అసలు మనం ఎందుకు సంరక్షించుకోవాలి? సంరక్షించుకోవటం అంటే ఏమిటి? క్రమక్షయం అంటే ఏమిటి? దీని మీద తీవ్రమైన గాలులు వీసినప్పుడు, దుమ్ము లేవటం, వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీటితో పాటు నేలపై అంతా కూడా పొరల్లోని మట్టి కొట్టుకుపోవడం జరుగుతుంది. దీన్నే మనం నేల తరిగిపోవటం అంటాం, లేకపోతే క్రమక్షయం అంటారు. అంటే ఏమైతే కొట్టుకొని పోతే కింద ఉన్నది కూడా నేలే కదా అని మనం అనుకోవచ్చు. కానీ పైనున్నటువంటి అది హ్యూమస్. ఆ హ్యూమస్ అంటే ఏంటంటే మొక్క మొలకెత్తడానికి అనుకూలమైనటువంటి నేల అనమాట, మట్టి అనమాట. అది ఆ మట్టే కొట్టుకొని పోయినప్పుడు దాని మీద మనం విత్తనం వేసినప్పుడు మొలకెత్తడం కష్టమైంది. అందుకోసం వర్షాలు కురిసినప్పుడు మొత్తం అవన్నీ కూడా కొట్టుకొని నేల మీద ఉన్నటువంటి పైభాగంలో ఉన్నటువంటి రేణువులు, సారవంతమైనటువంటి లవణాలు మొత్తం కొట్టుకొని ఇంకో ప్రదేశానికి వెళ్ళటం వల్ల ఇక్కడ ఈ నేలకు సారవంతం తగ్గే అవకాశం ఉందన్నమాట. అంటే ఇక్కడ ఈ కొట్టుకొని పోయే విధానాన్నే నేల తరిగిపోయింది, నేల తగ్గిపోయింది అంటారు, నేల వెళ్ళిపోయింది అంటారు. యాడికి వెళ్ళిపోయింది నేల? భూమి అక్కడి నుంచి కదలలేదే, పైనున్నటువంటి నేల పొరలు పోయాయి. నేల పొరలు పోవటం వల్ల అక్కడ నేలకి సారవంతం అనేటటువంటిది లేదు. దాంట్లో మళ్ళీ తిరిగి నేలను తయారు చేసుకోవాలి. దీన్ని మనం నేల తరిగిపోవటం క్రమక్షయం అంటారు. ఇలా సారవంతమైనటువంటి నేలలు
వర్షాలకు కొట్టుకుపోవటం వల్ల కొంతకాలానికి ఇంకా అలాగే ఎక్కువ కాలం వర్షాలు వచ్చినాయనుకోండి, ఎక్కువ కొట్టుకొని పోతే నేల కోతకు గురైందంటారు. నేల కోతకు గురైందంటారు. అంటే కోతకు గురి కావటం అంటే నేల పైభాగం అంతా కూడా కొట్టుకొని పోవటం. అందుకనే మనం కుంటల్లో, చెరువుల్లో పరిశీలించినప్పుడు అక్కడ నేలంతా కూడా మెత్తగా ఉంటుంది. అక్కడ నేలంతా కూడా నల్లరేగడి నేల లేకుండా ఎక్కడిది అదంతా అంటే ఆ చెరువులోకి వచ్చినటువంటి నీరు ఎక్కడి నుంచి నీరు వచ్చింది? పొలాల్లో నుంచి, వేరే ప్రదేశాల్లో నుంచి. అక్కడికి వచ్చే క్రమంలో ఆ నీరు వరదకి పైభాగం ఉన్నటువంటి హ్యూమస్ భాగం అంతా ఆ నేలంతా కొట్టుకొని ఈ చెరువులో ఈడ మనకి స్టాక్ అవుతుంది. అందుకోసమే కాకతీయ మిషన్ ద్వారా చెరువులో ఉన్నటువంటి మట్టిని మనం చెరువులు పెద్దగా చేసే క్రమంలో చెరువులో ఉన్నటువంటి మట్టిని, సారవంతమైనటువంటి నేలని తిరిగి మళ్ళీ పొలాలకు తోలటం, పొలాలకు మళ్ళీ సారవంతమైన నేలను తయారు చేయడం కోసం అలాంటి ప్రయోగాలు కూడా మళ్ళీ తిరిగి మనం చేస్తున్నాం. దీన్నే మనం ఈ పద్ధతినే నేల తరిగిపోవటం, తిరిగి నేలను సంరక్షించుకోవటం అని చెప్పి మనం అనొచ్చు. నిస్సారంగా ఉన్నటువంటి నేల, రైతులు నేలను ఖాళీగా ఉంచకుండా, నేల క్రమక్షయానికి లోను కాకుండా, తరిగిపోవటానికి లోను కాకుండా, కొట్టుకుపోవటానికి లోను కాకుండా ఉండాలంటే రైతులు నేలను ఖాళీగా ఉంచకుండా గడ్డి, ఇతర మొక్కలు పెంచాలి. కట్టల మీద కూడా గడ్డి, ఇతర మొక్కలు పెంచినట్టయితే అప్పుడు వేళ్ళు మట్టి కణాలను పట్టి ఉంచి మట్టిని బోనీయకుండా ఆపుతుంది. ఇప్పుడు బాగా వరద వచ్చినప్పుడు గడ్డి మీదగానే ప్రవహిస్తుంది. దాని కింద ఉన్నటువంటి గడ్డి కింద ఉన్నటువంటి మట్టిని కొట్టుకొని పోయేటట్టుగా చేయలేదు, అలాగే ఉండిపోతుంది మట్టి. కాబట్టి మనం ఎక్కడ ప్లేస్ కూడా ఖాళీగా ఉంచొద్దు. ఖాళీగా ఉంచకుండా మనం ఎయ్యో గడ్డి మొక్కలో, ఎయ్యో ఇతర మొక్కలు వేసి నేలను గట్టిగా పట్టుకొని ఉంచేటట్టుగా కాపాడుకోవాలి. దాన్నే మనం నేలను సంరక్షించటం అంటారు. రైతులు నేలలో ప్రతి సంవత్సరం ఒకే రకమైన పంటలు కూడా వేయకుండా పంట మార్పిడి కూడా చేయాలి. మరి నేల సంరక్షించుకునే మాటలో ఇది కూడా ఒక ఉపయోగం. నేల నిస్సారం కాకుండా ఉండాలంటే నేలలో ఒక సంవత్సరం వేసిన పంట ఇంకో సంవత్సరం వేయకూడదు. పంట మార్పిడి పథకాన్ని మనం అవలంబించాలి. భూసారం తగ్గిపోకుండా కాపాడవచ్చు దానివల్ల. అలాగే అడవి మన జీవనం, అడవి మన జీవనం. ఇప్పుడు మనం నేల గురించి తెలుసుకున్నాం. నేల ఏ విధంగా ఉపయోగపడేది, నేల ఎలా సంరక్షించుకోవాలా, నేల కోతకు ఎలా గురవుతుంది, మరి దాన్ని సంరక్షించుకునే పద్ధతులు ఏమిటి, మరి ఇలా నేలలో వివిధ రకాలైనటువంటి నేలల గురించి చెప్పాం. ఎర్రరేగడి నేలలు, నల్లరేగడి, బంకమట్టి నేలలు, ఇలా ఇసుక నేలలు అని ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ వచ్చాం. మరి అదేవిధంగా ఇప్పుడు నేల, దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే నేల అనేక మొక్కలు పెరుగుదలకు తోడ్పడుతుంది, అనేక జీవులు పెరుగుదలకు తోడ్పడుతుంది, అనేక జీవులు మొక్కలపై ఆధారపడటానికి నేల తోడ్పడుతుంది. అంటే నేలలో నుంచి పెరిగినటువంటి మొక్కల మీద జంతువులు ఆధారపడుతున్నాయి. కాబట్టి సరైనటువంటి నేల ఉంటేనే మొక్కలు బాగా పెరుగుతాయి. మొక్కలు బాగా పెరిగితేనే అది మొక్కలు జంతువులకు ఆహారంగా పనికొస్తుంది. ఆ విధంగా ఇక్కడ నేల మనకు ఒక మంచి ఆవాసం, మనకు ఒక మంచి జీవనాన్ని కల్పిస్తుంది. అంటే ఒక సరైనటువంటి ఒక జీవితాన్ని కల్పిస్తుంది. తిరిగి మనం నేలకు కూడా ఒక రకమైనటువంటి జీవితాన్ని కల్పిస్తాం. దానికి కూడా మనం సంరక్షించుకోవాలా అనే విషయాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత అడవి మన జీవనం. మరి అడవి ఏంటి? అడవిలో మన జీవనం ఏమైనా ఉందా? ఎలా కొనసాగుతుంది? భూగోళం మీద అడవి అందమైన ప్రదేశం. అడవిలో రకరకాల మొక్కలు, పెద్ద మానులు, చెట్లు, పొదలు, గుల్మాలు, మనం చూడని మొక్కలు, ప్రకృతిలో దాని పేరు పెట్టని మొక్కలు కూడా ఎన్నో రకాలైన మొక్కలు, శాస్త్రవేత్తల దృష్టికి రాని మొక్కలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ అడవి అనేది ఒక గొప్ప ప్రదేశం, ఒక అందమైన ప్రదేశం. దాన్ని ఛేదించడం చాలా కష్టమైన పని. దాన్ని ఛేదించడం అంటే దాని గురించి తెలుసుకోవటం, దాని గురించి తెలుసుకోవాలంటే ఏ మొక్కలు ఉన్నాయి, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి అనేది కూడా, అసలు ఎలా ఉపయోగపడుతుంది అడవి ఎందుకు మనకి జీవనం అంటున్నాం, అడవి మనకి జీవనం ఎలా అయింది అన్నప్పుడు ఇది మొక్కలు జంతువులకు ఆవాసం. అడవి మొక్కలకు జంతువులకు ఆవాసం.
అంటే అడవిలో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఎన్నో రకాలైనటువంటి మొక్కలు అడవిలో మరి ఉన్నవి. మరి అలాగే అడవిలో ఉన్నటువంటి జంతువులు కూడా ఎన్నో రకాలైనటువంటి జంతువులు అడవిలో ఉన్నాయి. మరి చాలా సూక్ష్మజీవుల దగ్గర నుంచి పెద్ద పెద్ద జీవుల వరకు, మరి ఏనుగుల వరకు, మరి ఎన్నో రకాలైనటువంటి జీవులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తున్నాయి. అంటే అదొక మొత్తం జీవప్రాణికి ఒక నిలయం. అడవి అంటే జీవప్రాణులకు ఒక నిలయం. జీవప్రాణుల అత్యధిక సంఖ్యలో మొక్కలు ఉన్నాయంటే అడవిలోనే, అత్యధిక సంఖ్యలో జంతుజాలం ఉందంటే అడవిలోనే. ఈ మైదాన ప్రాంతం కన్నా కూడా ఎక్కువ శాతం అడవిలోనే ఉంది. కాబట్టి అడవి మనకు జీవనమైనది. అడవులలో జంతువులు మొక్కల్లో పాటు గిరిజనులు కూడా నివసిస్తున్నారు, మనుషులు కూడా. ఇప్పుడుదా మనం మొక్కలు జంతువులకు నిలయం అని చెప్పాం, కాదు, గిరిజనులు కూడా ఈ అడవిలో ఈ రెండింటితో పాటు జంతువులతో పాటు గిరిజనులు కూడా అడవుల్లో నివసిస్తున్నారు. చాలా చోట్ల, చాలా ఏరియాల్లో గిరిజనులు అంటే ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు. గోండులు, లంబాడీలు, ఎరకలు, ఎన్నో తెగలు ఉన్నాయి. ఎన్నో తెగల వారు నివసిస్తున్నారు అడవుల్లో. జంతువుల్లో మరి మన అడవులు బాగా ఎక్కువ ఎలా ఉన్నాయి? మనం ఆదిలాబాద్ జిల్లా పోతే అడవులు బాగా ఉన్నాయి, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి, మరి అదే ఖమ్మం జిల్లాలో ఉన్నాయి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కూడా అడవులు చాలా ఎక్కువగా ఉన్నాయి. విస్తీర్ణం ఉంది, అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉందన్నమాట. అయితే ఇక్కడ అడవుల్లో ఆదిలాబాద్ అడవుల్లో నివసించే గిరిజనులకు ఒక పేరుంది. అంటే వివిధ ప్రాంతాల్లో, వివిధ అడవుల్లో, వివిధ ఏరియాల్లో నివసించేటటువంటి గిరిజనులకు కొన్ని పేర్లు ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తున్న గిరిజనుల్ని మనం గోండులు అన్నారు. ఈ గోండు జాతి వారు ఎక్కువగా అడవిలో దొరికే పండ్లు, చింతపండు, తేనె వంటి వాటి మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీటి మీదనే జీవిస్తున్నారు. అంటే వీళ్ళకి ఏమి ప్రత్యేకంగా అవి వాటంతటవే పొలాలు వేసుకోకుండా వాటిలో దొరికే వాడుకొని తింటున్నారు. ఈ మధ్య వ్యవసాయం కూడా చేస్తున్నారు. పంటలు పండిన తర్వాత గోండులు తమ గ్రామ దేవత అయిన అకిపెన్ అనే గ్రామ దేవతకు మొదట నైవేద్యం పెడతారు. ఫస్ట్ పంటలు పండగానే అందరూ దేవుడు పెట్టుకొని వాళ్ళ గ్రామ దేవత అయిన, అంటే గోండుల యొక్క గ్రామ దేవత ఎవరు? అకిపెన్ అని చెప్పచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో అడవుల్లో ఏ తెగ జాతికి సంబంధించినటువంటి గోండులు, అదే జాతి గిరిజనులు ఉంటారు, గోండు జాతికి సంబంధించినటువంటి వాళ్ళు. మరి అలాగే వాళ్ళ దేవత పేరు అకిపెన్. అంటే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేష్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర జరుగుతుందంట. నాగోబా ఆలయం అనేది ఒకటి ఉంటుంది. అది పేపర్లో కూడా వస్తుంది. పెద్ద ఎత్తులో గోండులంతా కూడా పెద్ద ఎత్తులో ఆ జాతరని నిర్వహిస్తారు. మరి దీన్ని నాగోబా అంటారు. గ్రామం పేరు కేష్లాపూర్, ఇంద్రవెల్లి మండలం కేష్లాపూర్ గ్రామంలో నాగోబా అనే ఆలయం నాగోబా జాతర అంటారు. అంటే ఈ జాతరలో మరి ఆ రోజు ప్రత్యేకంగా గోండులంతా కూడా సాంప్రదాయ పథకంతో నెమలి పించాలతోటి ప్రత్యేకంగా అలంకరించుకొని గోండులు చేసే సాంప్రదాయ నృత్యం ఒకటి ఉంది అన్నమాట. ఒక నృత్యాన్ని చేస్తారు ఆ రోజు. దాన్నే గుస్సాడి నృత్యం అంటారు. గుస్సాడి అంటే గుస్సాడి నృత్యం. అది ఏ ప్రాంతానికి సంబంధించింది, ఏ గిరిజన తెగవారు ఆ నృత్యాన్ని ప్రదర్శిస్తారు, ఎప్పుడు ప్రదర్శిస్తారు, ఏ టైంలో ప్రదర్శిస్తారు అంటే ఇన్ని ప్రశ్నల రూపంలో ఆబ్జెక్టివ్ టైప్లో మన్ని అడగవచ్చు. కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అడవిలో నివసిస్తున్నటువంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే, తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లాలో నల్లమల అడవిలో చెంచులు నివసిస్తుంటారు. చెంచులు అంటే ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు, ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు గోండులు, ఇక్కడ చెంచులు. ఈ చెంచులు వీరు అడవుల్లో నివసించేవారు. వీరు మాట్లాడే భాష మాత్రం ఇంచుమించు తెలుగులాగానే అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే భాష. అదే గోండులు మాట్లాడే భాష మనకి తెలుగుకి చాలా తక్కువ రిలేషన్ ఉంటుంది, కనుక్కోయేది కాదు, అది సపరేట్. ఈ చెంచులు మాట్లాడేటప్పుడు మాత్రం మనకి అర్థమవుతాయి. చెంచులు అడవుల్లో సేకరించిన వివిధ పదార్థాలను సంతలో అమ్మి జొన్నలు, రాగులు కొని సంకటి చేసుకొని తింటారు. అంటే వాళ్ళకి అడవిలో దొరికిన పదార్థాలన్నీ సేకరించుకుంటారు.
సేకరించుకొని అవి ఒకరోజు ఆ అడవులకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల్లో ఎక్కడైనా సంత జరుగుతుంటే అవన్నీ తీసుకొని వాళ్ళు అడవిలో ఉన్నటువంటి స్త్రీలు తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని మనకి అమ్మి మన దగ్గర వాళ్ళకి ఆహారం కోసం అవసరమైనటువంటి జొన్నలు రాగులు కొనుక్కొని వెళ్ళి సంకడి చేసుకొని తింటారు వాళ్ళు. మరి ఈ పద్ధతిలో వారు జీవనాన్ని కొనసాగిస్తారు. ఇంకా చెంచు కుటుంబాలన్నీ ఒకే ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తుంటాయి. వీళ్ళంతా కూడా ఊరికి దూరంలో అదే అడవుల్లోనే ఒక గుడిసెలు వేసుకొని నివసిస్తుంటారు, ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని. ఆ విధంగా జీవించటాన్ని, ఆ విధంగా గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం పెంటలు అని అంటారు. అంటే ఈ పెంటలు అనే ఊళ్ళు మనం గమనించితే మీరు శ్రీశైలం వెళ్ళేటప్పుడు మహబూబ్నగర్ జిల్లా నుంచి వెళ్ళేటప్పుడు మొత్తం అక్కడ అన్ని రకాలైనటువంటి పెంటలని ఊళ్ళు వస్తాయి. ఆ ఊళ్ళు మనం బాగా చూడొచ్చు. అంటే ఇవన్నీ ఒకప్పుడు చెంచులు ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రామాలే, వాళ్ళొకప్పుడు జీవించినటువంటివే. కాబట్టి వాటికి పెంటలు అని చెప్పి పేరు వచ్చాయి. ఈ చెంచులు కూడా చెంచులక్ష్మి, లింగయ్య స్వామి దేవుళ్ళకి పూజలు చేస్తారు. మనం బాగా గుర్తుంచుకోవాలి. చెంచు కుటుంబాలన్నీ ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తారు. ఆ గుడిసెల్ని ఏమంటారు అంటే మనం ఇక్కడ పెంటలు అనేది మనం గుర్తుంచుకోవాలి. వీరు పూజించేటటువంటి పూజలు ఎవరికి చేస్తారు, ఏ దేవుళ్ళకి చేస్తారు? చెంచులు. అంటే ఇక్కడ చెంచులక్ష్మి, లింగయ్య స్వామి అనేటటువంటి దేవుళ్ళకు వీరు పూజలు నిర్వహిస్తుంటారు. అలాగే వీరే కాకుండా అరకు ప్రాంతంలో చూసినట్లయితే బోండా అనే తెగవారు ఉన్నారు. బోండా అనే జాతి గిరిజనులు అరకుతో పాటు ఒడిశా జిల్లాలో, మల్కాజ్గిరి జిల్లాలో దట్టమైన అడవుల్లో, కొండల్లో జీవిస్తున్నా అంటారు ఈ బోండా తెగవారు. మనం అరకు వెళ్ళినట్టయితే మనకి వాళ్ళు కొత్త కొత్త పాత్రలు, మామూలుగా చేసినటువంటి కట్టెతో చేసినటువంటి కొన్ని పాత్రలు అమ్ముతుంటారు అక్కడ. అయితే వాళ్ళ మహిళలు, స్త్రీలు అక్కడ మనకు కనిపిస్తుంటారు మనం అరకు ప్రాంతానికి వెళ్ళినప్పుడు. అంటే ఇక్కడ ఈ బోండా జాతి గిరిజనులు ఒక్క అరకు ప్రాంతంలో లేరు. అదేవిధంగా అరకు దారిలోనే ఇంకా ముందుకు వెళ్తే ఒడిశా ప్రాంతంలో మల్కాజ్గిరి జిల్లాలో ఇంకా దట్టమైన అడవుల్లో, కొండల్లో వీళ్ళు జీవిస్తుంటారు. వీరిని బోండాపోరాజు అంటారు. వీరిని బోండాపోరాజు అని చెప్పి పిలుస్తుంటారు అన్నమాట. వారం వారం జరిగే సంతలకు వీరు ఎక్కువగా బయటకు వస్తారు. ఇది వారం అరకులో పెద్ద ఎత్తుల సంత జరిగింది, వారానికి ఒకసారి. ఆ సంత రోజు మాత్రం పోయినట్టయితే మొత్తం మనం గిరిజన స్త్రీ పురుషులు మొత్తాన్ని చూడొచ్చు అక్కడ. ఆ చుట్టుపక్కల అడవుల్లో ఉన్నటువంటి గిరిజన స్త్రీలు, పురుషులు, పిల్లలు మొత్తం సంతకు వస్తారు. ఆ రోజు వచ్చి వారు ఎక్కువగా ఆ రోజు బాగా బయటకు వస్తారు. వారి సంతల్ని వాత అంటారు. వారు నిర్వహిస్తున్నటువంటి సంతల్ని ఆ గోండులు కాదు, వేరే బోండాలు అంటే అరకు వ్యాలీ అంటే అరకులో నిర్వహిస్తున్నటువంటి సంతల్ని మనం వాత అంటారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. వారు నిర్వహిస్తున్న సంతల పేరు ఏమిటి అంటే, వీరు నిర్వహించే ప్రాంతాలకు ఇతరులకు రానివ్వరు. వీరు ఆ అడవుల్లో నివసించే దగ్గర వేరే వాళ్లను రానివ్వరు. వీరు ఒకవేళ వస్తే విషపు బాణాలతో చంపడానికైనా ప్రయత్నిస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క వాతావరణం, వాళ్ళ మధ్య సంబంధాలు తెగిపోతాయని, కాబట్టి వాళ్ళ వల్ల ప్రమాదాలు వస్తాయని ఊహించి ముందుగానే ఆ విధమైన ప్రయత్నాలు చేస్తుంటారు. వీరికి ఒక గ్రామ పెద్ద నుండి అన్ని విషయాలు చూసుకుంటుంటారు. పోడు వ్యవసాయం. గిరిజనులు ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని చెట్లు నరికి విత్తనాలు జల్లటానికి అనువుగా తయారు చేస్తారు. గిరిజనులు ఒక ప్రాంతాన్ని ఎన్నుకుంటారు ముందు, వాళ్ళకి నచ్చిన ప్రాంతం. వాళ్ళ అడవిలో అంటే చాలా ప్రాంతాలు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఏ ప్రాంతాన్ని ఎన్నుకొని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి దగ్గరలో ఉన్న ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ చెట్లు నరుక్కొని అక్కడ విత్తనాలు జల్లుతారు. అక్కడ బాగా పంటలు పండిన తర్వాత 2-3 పంటలు పండిన తర్వాత ఏం చేస్తారంటే గిరిజనులు మళ్ళీ ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి వేరే ప్రాంతంలో కూడా చెట్లు మళ్ళీ నరికి మళ్ళీ అక్కడ మళ్ళీ వ్యవసాయాన్ని కొనసాగిస్తారు. అంటే స్థిరత్వంగా లేకుండా ఒక 3-4 పంటలు కాగానే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అక్కడ కొన్ని పంటలు వేసుకొని ఈ విధమైనటువంటి వ్యవసాయాన్ని చేస్తూ ఉంటున్నారు. మరి ఈ విధంగా చేసేటటువంటి వ్యవసాయాన్ని మనం ఏడా పోడు వ్యవసాయం అంటారు. ఇక్కడ మీకు పోడు వ్యవసాయం అంటే అర్థమైంది అనుకుంటా.
అంటే గిరిజనులు ఒక ప్రాంతాన్ని ఎన్నిక చేసుకొని ఆ ప్రాంతంలో చెట్లు నరికి అక్కడ ఒక 2-3 పంటలు పండించి ఆ తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మళ్ళీ తిరిగి 2-3 పంటలు పండించి ఇట్లా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళుతూ వ్యవసాయం చేసేటటువంటి పద్ధతిని ఇక్కడ మనం పోడు వ్యవసాయము అంటాం. బినిమయర్ ప్రోదా అంటే ఏమిటి? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, బోండా జాతి ఆడవారు వారం వారం జరిగే సంతలో వారు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకిచ్చి ఆ సంతలో వేరే వాళ్ళకిచ్చి వాటికి బదులుగా వీరికి అవసరమైన వస్తువులు తీసుకుంటుంటారు. అంటే వీరి దగ్గర ఉన్నటువంటి వస్తువులు అక్కడ సంతలో వేరే వాళ్ళకిచ్చి అదే వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులు వీరు తీసుకునే పద్ధతిని దీన్ని బినిమయర్ ప్రోదా అనే అంటారు. అంటే వస్తువు మార్పిడి అని మనం వెనక రోజుల్లో వస్తు మార్పిడి అనుకునే ఉంటారు. అంటే ఒకప్పుడు నాణ్యాలు ముద్రితం లేనప్పుడు పైసలనే ఏందో తెలియనప్పుడు నా దగ్గర బండిని మీకీయటం, మీ దగ్గర బండి మీకీయటం, అట్లా నలుగురు అవసరమన్న అన్నీ కూడా ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు తీసుకుంటూ వస్తు మార్పిడి బినిమయర్ ప్రోదా అనే పద్ధతిలో మనం ఇక్కడ జరుగుతుందన్నమాట. మరి వారు ధరించే బట్టలు ఎట్లాంటి అంటే జనపనారతో చేసినవి. వీరు ప్రపంచంలో మరి జనపనారతో జనపనార అంటే రకరకాల స్టెప్పుల్లో చేస్తారు, నానబెడతారు, తర్వాత దాన్ని శుభ్రం చేస్తారు, దాన్ని కలర్ అద్దుతారు, దాంతో బట్టలు తయారు చేయటం, ఇట్లా రకరకాల పద్ధతుల్లో జనపనార తీసుకొని వారు అట్లాంటి బట్టలు తయారు చేసుకొని ఆ బట్టల్ని వారు ధరించేవారు అన్నమాట. మరి ఇప్పటికి మనం అడవుల్లో చూసినట్టయితే, అటవీ ప్రాంతంలో చూసినట్టయితే ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ప్రపంచంలో డబ్బు ఉపయోగించకుండా బయట ప్రపంచానికి 21వ శతాబ్దంలో కూడా జీవిస్తున్నారంటే మనకి చాలా నమ్మశక్యంగా లేదు, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి ఇంకా మనం కనిపించని తండాలు, కనిపించని అడవి ప్రాంతంలో వాళ్ళని కూడా మనకి చూడని కూడా ఉన్నాయి. వస్తు మార్పిడి అంటే ఇది బినిమయర్ ప్రోదా అన్నట్టు వస్తు మార్పిడి. అసలు ఇప్పుడు మన మామూలు జరిగేది వస్తు మార్పిడి. ఏం జరుగుతుంది వస్తు మార్పిడి అంటే, పూర్వం ప్రజలు వారి అవసరాలు తీర్చుకోవటానికి వారి దగ్గర ఉన్న వస్తువులు ఇచ్చి వారికి అవసరం ఉన్న వస్తువులు వాడుకునేటటువంటి పద్ధతినే ఇక్కడ వస్తు మార్పిడి అంటారు. అంటే ఇంతకుముందు బినిమయర్ వాదాలో జరిగినటువంటిది. అంటే అక్కడ కూడా ఆ గోండులు వారికి నచ్చినట్టు వారు సేకరించినటువంటి వారు ఉత్పత్తి చేసినటువంటి పదార్థాలు తీసుకొని సంతకు వచ్చి సంతలో ఉన్నటువంటి వరి, గోధుమ, రాగి లాంటివి కొనుక్కొని ఈ వస్తు మార్పిడి చేసుకొని వెళ్తారు, వెళ్ళి జీవించడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి జీవితాలు జరుగుతున్నాయి అడవుల్లో. అలాగే వస్తు మార్పిడిలో కూడా అంతే అర్థం గుర్తుంచుకోండి. ఇకపోతే కోయలు. ఇప్పుడు మనం గిరిజనులను చూసాం, మరి గోండులను చూసాం, వాళ్ళ గురించి వాళ్ళ జీవన విధానం చూసాం, బోండా గిరిజనులను చూసాం, చెంచులు జీవన విధానం చూసాం. ఇప్పుడు కోయలు అనగానే మనకి ఎక్కడ జరుగుతున్నారు? భద్రాచలం అడవులు, కొత్తగూడెం, అదే ఇల్లెందు, బయ్యారం ఇలాంటి అడవుల్లో నివసిస్తున్నటువంటి జాతి అది ఏందో అక్కడ వాళ్ళని కోయలు అంటారు. వీళ్ళు ఎక్కడుంటారు? ముఖ్యంగా అనంతగిరి అటవీ ప్రాంతంలో శృంగవరపు కోట దగ్గర కొండ మల్లిపూడి గ్రామంలో నివసించే గిరిజనులు కోయలు అంటాం. అంటే ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, శృంగవరపు కోట దగ్గర కొండ మల్లిపూడి గ్రామంలో ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ గ్రామం పేరు చెప్పారు. అంటే ఇలాంటి గ్రామాలు చాలా ఉంటాయి, కాకపోతే మనకి ఎగ్జాంపుల్గా ఒక గ్రామం పేరు చెప్పారు. ఇక్కడ కోయ జాతి వారు ఎక్కువగా నిర్వహిస్తారు. వీరు కొంత ఉపయోగపడే పనులు కూడా వీళ్ళ ద్వారా జరుగుతుంది. వన సంరక్షణ సమితి ఏర్పాటు చేసుకొని అనుమతి లేకుండా చెట్లను ఎవరైనా కొడితే, అడవిలో కొడితే నరికినా కూడా వాళ్ళు తిరిగి మనకి సహకరిస్తారు. మన అటవీ అధికారులకు కూడా వారు కలిసి మన సహకారం అందిస్తుంటారు. ఈ విధంగా అటవీ అధికారులతో కలిసి వీరు అడవులను కాపాడుతుంటారు. ఈ ఎవరు కోయలు ఈ విధంగా మనకి మరి అడవులను కాపాడటంలో తోడ్పడతారు. వారి జీవనాన్ని వారు జీవించుకుంటూ మరి దాంతోపాటు మన సమాజానికి కూడా ఉపయోగపడేటట్టుగా అనుకుంటున్నారు. మొక్కలు పెంచే పరిసరాల్లో ఏటవాలు ప్రాంతాల్లో కాంటూరు కందకాలు నిర్మించి వర్షపు నీటిని విడుదల చేసి నేలలో తేమను కాపాడతారు. అంటే ఇక్కడ మనం గమనించాలి, మొక్కలు పెంచే పరిసరాల్లో ఏటవాలు ప్రాంతాల్లో ఏటవాలుగా ఒక నీరు ఒకవైపుకే ప్రవహించేటువంటి ప్రాంతాల్లో అక్కడ కాంటూరు కందకాలని తీసి నీటిని నిల్వ ఉంచుకుంటారు. నిల్వ ఉంచుకొని
ఆ నీటి తేమ చుట్టూగా వచ్చేటట్టుగా పొలాలకు వచ్చేటట్టుగా చేస్తుంటారు. మరి ఈ విధంగా కాంటూర్ కందకాలు గుర్తుంచుకోవాలి. ఏ రకమైనటువంటి కందకాలను నిర్మిస్తున్నారు? కాంటూర్ కందకాలు ఎప్పుడు మొక్కలు పెంచే పరిసరాల్లో ఏటవాలు ప్రాంతాల్లో ఈ కాంటూర్ కందకాలు పెంచినట్టయితే మనం నీటిని నిల్వ చేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఇక అడవులు తరిగిపోవటం. అడవుల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనకు తెలుసు. అడవులు వేల కొలది జంతు జాతులకు సహజమైనటువంటి ఆవాసాలు, ప్రాణవాయువునిస్తాయి. వర్షం రావడానికి అడవులే సహాయపడతాయి తెలుసు. అడవులు వేల కొలది జంతు జాతులకు సహజమైన ఆవాసమే కాకుండా ప్రాణవాయువునిస్తాయి. అడవులు అంటే అడవుల్లో అన్ని చెట్లే ఉన్నాయి కాబట్టి చెట్లు వదిలినటువంటి గాలి ఆక్సిజన్ అందిస్తుంది జంతుజాలానికి. కాబట్టి అడవులు మనకి చాలా ఉపయోగపడతాయి అనేది అలాగే అడవులను ధ్వంసం చేయవద్దు. ధ్వంసం చేసినట్టయితే మనకి నష్టం జరిగే అవకాశం ఉంది. మరి జీవ వైవిధ్యం ధ్వంసం అవుతుంది. కాలుష్యం పెరిగి భూమి వేడెక్కుతుంది. కరువు కాటకాలు కావటం కాకుండా భూమి ఎడారిగా మారే అవకాశం కూడా ఉన్నది. మనం భూమి వేడెక్కటం, ఎడారిగా మారటం, కాలుష్యం పెరగటం ఇవన్నీ కూడా అడవులు తరిగిపోయినప్పుడు జరిగేటటువంటి విషయం. భూగోళం వేడెక్కటం అంటే ఏంటి? గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి? చెట్లను నరికి వేయటం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అవుతుంది. అందువలన భూమి వేడెక్కుతుంది. దీన్ని భూగోళం వేడెక్కడంటారు. దీన్ని కూడా మనం గ్లోబల్ వార్మింగ్ అంటే ఇది చాలాసార్లు మనకి ఒక బిట్లో వచ్చింది, చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి? అంటే ఏం లేదు, చెట్లు పూర్తిగా బాగా నరకటం, వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ వచ్చేది. ఎందుకు వచ్చేది? మనం బాగా జంతువులు వదిలినటువంటి కార్బన్ డయాక్సైడ్ అంతా వాతావరణంలోకి రాచి అలాగే నిల్వ ఉంటుంది. అదే చెట్లు ఉన్నట్టయితే ఈ వాతావరణంలోకి వచ్చినటువంటి కార్బన్ డయాక్సైడ్ని చెట్లు పీల్చుకొని తిరిగి మళ్ళీ ఆక్సిజన్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువైతే వెంటనే వేడి రావచ్చు, భూగోళం వేడెక్కుతుంది. అదేవిధంగా మనం ఇంకా అడవులను కాపాడటానికి కాగితాన్ని పొదుపు చేయాలి. కాగితా కోసం ఎన్నో రకాల చెట్లు కొడుతున్నారు. విపరీతంగా చెట్లు కొట్టి మనకి కాగితాన్ని వేస్ట్ చేస్తున్నారు. దీన్ని వేస్ట్ చేయకుండా ఉండటం కోసం రెండు వైపులా రాయాలి. అలాగే ఉపయోగపడిన పుస్తకాలను అన్ని రీసైక్లింగ్ చేయాలి. మరి పెన్సిల్ కూడా పూర్తయ్యేదాకా రాస్తే మనం ఇంకో పెన్సిల్ కోసం ఇంకో చెట్టు నరకకుండా మనం ఉపయోగపడవచ్చు. అడవుల్లో ఉండే గిరిజన జాతులు ఆదిలాబాద్, నిర్మల్, కొమర్భీం, మంచిర్యాల జిల్లాలో అడవుల్లో గోండు, కొలిమి, ప్రధాని, తేనె మరి వాటి కొన్ని తెగల గిరిజనులు అక్కడ నివసిస్తున్నారు. వీరు తేనె రకరకాల అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో కోయ తెగ, కొండరెడ్లు, మహబూబ్నగర్ జిల్లాలో బంజారా తెగ, నాగర్ కర్నూలు, ప్రకాశం కర్నూలు జిల్లాలో చెంచు ఇలాంటి తెగలు మన దేశంలో నివసిస్తున్నారు. అడవులు 6 మనకి ఎంతమంది అంటే 6,92,000 మరి 27 చదరపు కిలోమీటర్లు అడవులు వ్యాపించున్నాయి. ఎక్కువ మధ్యప్రదేశ్లో మన భారతదేశంలో ఎక్కువ అడవులు ఉన్నాయి. మరి అదేవిధంగా తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు జయశంకర్ జిల్లాలో ఎక్కువగా అడవులు ఉన్నాయి. పురాతన కాలంలో ఇంకా దండకారణ్యాలు, నైమిషారణ్యాలు, నల్లమల అడవులు ఉన్నాయి. ఇవి మనకి చాలా మన అవసరాలకు అడవులను నరికివేయటం వల్ల సహజ ఆవాసాలు తీవ్రమైన నష్టం జరుగుతుంది. అడవుల్లో జీవించే కారకాలు, జంతుజాలు అదృశ్యమైపోతుంది. అంటే అడవుల్లో వృక్షాలు, గుల్మాలు, పొదలు మొదలైన రకాల మొక్కలతో పాటు ఎన్నో రకాల జీవులు ఎక్కువ వైశాల్యాన్ని విస్తరిస్తాయి. అందుకోసం అడవులు మొత్తం కూడా చెట్లతో నిండి ఉంటాయి. కార్బన్ డయాక్సైడ్ అడవులు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ని ప్రమాదకరమైన ఇతర వాయువులను పీల్చుకోవటం వల్ల మనకి వాతావరణం చాలా పరిశుభ్రంగా ఉంటుంది. అందుకోసమే అడవుల్ని ఒక పేరుంది, భూమాత ఊపిరితిత్తులు. అంటే ఊపిరితిత్తులు గాలిని పీల్చుకుంటాయి. మనం వదిలినటువంటి కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని కూడా పీల్చుకునే ఊపిరితిత్తు ఏదైతే ఉందో దాన్ని మనం అడవి అంటాం. ఆ అడవులు ఏం చేస్తాయంటే పొగ వచ్చినా మనం ఆ వదిలినటువంటి కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని అడవులో ఉన్నటువంటి చెట్లే పీల్చుకొని గ్లోబల్ వార్మింగ్ జరగకుండా మనకి సహాయపడుతుంది. అడవులు పునరుద్ధరించడానికి మన సమతుల్యతని పాటించాలి. అడవుల్లో రకరకాల మందు మొక్కలు కూడా ఉంటాయి. ఇవి గుగ్గిలం, తంగేడు, నల్లమద్ది, మరి వేగెస లాంటి చెట్లు పొదలుగా పెరుగుతాయి, కొన్ని పొడుగ్గా కూడా పెరుగుతాయి. అడవుల్లో వైవిధ్యాలు ఉంటాయి. ఒక ఏరియాలో ఉన్న అడవులు ఒక ఏరియాలో ఉండవు. చిత్తూరు జిల్లాలో ఏనుగులు, జింకలు, కోతులు పెరిగితే, చింత, ఉసిరి వృక్షాలు పెరిగితే, అదేవిధంగా కర్నూలు జిల్లాలో పులులు, ఎలుగుబంట్లు, నక్కలు బాగా పెరుగుతాయి. ఉడుములు పెరుగుతాయి, సాలమాండర్స్ అనేవి కూడా పెరుగుతాయి. మరి అదే విశాఖపట్నంలో పులులు, కొండముచ్చులు, నక్కలు పెరుగుతాయి.
అక్కడ తంగేడు, వెదురు, చింత లాంటి మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. ఇలా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఏనుగులు, పులులు బాగా ఉంటాయి, కోతులు కూడా. తునికాకు బాగా ఉంటుంది. మనం తునికాకు గురించి కూడా ఆదిలాబాద్ జిల్లాలో చెప్పుకుంటాం. బీడి ఆకు కట్టేది తునికాకుతోటే, అది గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మొక్కలు, జంతువులతో పాటు ప్రాచీన కాలం నుండి అడవులు మనుషులకు ఎన్నో నివాసానికి ఉపయోగపడేటట్టుగా మనకు తోడ్పడుతుంది. మొక్కలు, జంతువులతో పాటు ప్రాచీన కాలం నుండి అడవులు మనుషులకు బాగా ఉపయోగపడుతున్నాయంటే అడవిలో అది ఒక సంపద. అడవి సంపదే మనకి ఎంతో ఉంది. అడవిలో నీరు దొరికే ప్రదేశాల్లో మనుషులు నివసిస్తున్నారు. కొన్ని బహుళార్థ సంస్థలు ఈ అడవులను నరికేసి విద్యుత్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. దానివల్ల మనకి నష్టం జరుగుతుంది. ఒక్కోసారి అడవుల్లో పుట్టేటటువంటి మంటల వల్ల అడవులు దహనంలాగా నాశనం అవుతున్నాయి. అప్పుడు మనకి వాతావరణం దెబ్బతినే అవకాశం ఉంది. కొంతమంది 1730 సంవత్సరంలో క్రీస్తుశకం అమృతాదేవి ఒక 300 మంది వైష్ణవులతో కలిసి వారికి నచ్చినటువంటి చెట్లు కొట్టకుండా దాన్ని కౌగిలించుకొని చెట్లను కాపాడే క్రమంలో చేశారు. అలాగే సిప్కో ఉద్యమ నాయకుడు సుందర్లాల్ బహుగుణ కూడా చెట్లను నరకకుండా వందలాది మంది, వేలాది మంది ప్రజలతోటి చెట్లను వాటేసుకొని చెట్లను నరకకుండా చెట్లను కాపాడేటువంటి పని చేయటం కూడా జరిగింది. అలాగే చిప్కో ఉద్యమం కాకుండా ఇంకా మనం ఈ అడవులు మన జీవనం, మొక్కలు మన జీవనం అనే దాంట్లో మనకి చాలా ఉపయోగకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. చాలా మనం ఎగ్జామ్స్లో కూడా వచ్చేవి కూడా విషయాలు ఉన్నాయి. మరి వీటిని మనం బాగా తరోగా ఉండాలి. దీని మీద నేను కొన్ని క్వశ్చన్స్ బిట్లు చెప్తా. క్వశ్చన్ మోడల్ పేపర్, దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. చిన్న చిన్న రాతి ముక్కలతో ఉండే కర్బన పదార్థాన్ని భూమికి 6 అంగుళాల లోతు వరకు ఉన్న భాగాన్ని ఏమంటాం? అంటే ఈ భూమి పైన ఉన్నటువంటిదని చిన్న చిన్న రాతి ముక్కలతో ఉండదని ఏమేమి ఇచ్చారు? 4 ఆన్సర్లు ఇచ్చారు. ఒకటి రేగడి నేల, రాతి నేల, హ్యూమస్, ఇసుక నేల. మరి ఏమై ఉంటుంది చెప్పండి? అంటే ఇక్కడ రాతి నేల కరెక్ట్ కాదు. నేను ఫస్టే చెప్పా. అంటే భూమి పైనుంచి ఒక 6 అంగుళాల వరకు ఉన్న నేలని మనం హ్యూమస్ అంటారు. అంటే దీని ఆన్సర్ ఏడా హ్యూమస్. మట్టికి బదులుగా విగ్రహాలు, బొమ్మలు దేనితో తయారు చేస్తున్నారు ఇవాళ? అంటే ఇవాళ మట్టికి బదులుగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్. 4 ఆన్సర్లు: ఇనుము, బాక్సైట్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, లైమ్స్టోన్. ఇప్పుడు వినాయక విగ్రహాలు మొత్తం కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది. కుండలను ఏ రకమైన మట్టితో తయారు చేస్తారు? ఎర్రమట్టి, రేగడి మట్టి, ఇసుక మట్టి, ఏది కాదు చెప్పండి? అంటే ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సింది రేగడి మట్టితోటే కుండను తయారు చేయగలుగుతాం. సన్నటి రేణువులు సమపాళల్లో ఉన్నట్లయితే ఆ మట్టిని ఏమంటాము? బంకమట్టి, ఇసుక, రాతి మట్టి, లోము నేలలు అంటారు. దీని ఆన్సర్ ఇది. అలాగే క్షితిజాలు అంటే ఏమిటి? పర్కోలేషన్ అంటే ఏమిటి? మీకు చెప్పా. అంటే నీరు ఎంతవరకు అయితే చొచ్చుకొని పోతుందో దాన్ని, ఆ ప్రాంతాన్ని మనం పర్కోలేషన్ అంటారు. అలాగే వేరుశనగ ఏ నేలలో పండిస్తారు? బంక నేల, ఎర్ర నేల, ఇసుక నేల, నల్ల నేల. మీకు తెలుసు ఎర్ర నేల అని చెప్పాం మేము. అంటే ఎర్ర నేలలోనే వేరుశనగ బాగా పండిస్తారని చెప్పాం. క్రమక్షయం అంటే ఏమిటి? అంటే క్రమక్షయం అంటే ఏమిటి? దాని గురించి చెప్పచ్చు. అదేవిధంగా ఆదిలాబాద్ అడవుల్లో ఉన్న గిరిజనులు ఏమంటారు? మీకు ఒక్కొక్క అడవిలో ఒక్కొక్క గిరిజనులకు ఒక్కొక్క తెగ అని పేరు పెట్టాం. ఆదిలాబాద్ జిల్లా అడవులు మరి గోండుల, చెంచుల, కోయల, ఎరుకల, గోండులు. అదేవిధంగా మనకి మరి అరకులో ఉండే తెగల వారిని బోండా గిరిజనులు అన్నాం. అదే నాగర్ కర్నూలు, మరి కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఉండే వారిని చెంచులు అని చెప్పి అన్నాం మనం. మరి ఇక్కడ ఆకిఫెన్ అనే దేవతలను ఏ తెగవారు పూజిస్తారు? మన చెంచులు, కోయలు, గోండులు, బోండా. అంటే అకిపెన్ అనే దేవత ఎక్కడ? మనకి ఆదిలాబాద్ జిల్లాలో అని చెప్పాం, గుర్తుంచుకో. ఆదిలాబాద్ జిల్లాలో గోండులు పూజించేటటువంటి దేవత. అలాగే చిన్న గుడిసెలు వేసుకొని ఉన్న పెంటలలో నివసించే గిరిజన తెగ. అంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉండే ఇళ్ళని, అక్కడ ఉండే ప్రాంతాలని మనం పెంటలు అని చెప్పి అన్నాం. ఆ పెంటలో ఉన్నటువంటి వారు, ఆ గిరిజనులు ఎవరు అని మనం చెప్పాలంటే కోయలు, గోండులు, చెంచులు, బోండా. ఇది నాగర్ కర్నూలులో ఉండేవాళ్ళని చెప్పాం. అంటే చెంచు తెగ సంబంధించిన వారు మాత్రమే ఇక్కడ ఈ పెంటలు అనేటువంటి ప్రదేశం గోడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. మరి ఇంకా రెమో భాషను మాట్లాడే తెగ పేరు రెమో. అంటే ఇక్కడ మనకి బోండా, గోండులు,
చెంచులు కోయలు. అంటే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి అన్ని ప్రశ్నలు కూడా నేను చెప్పినటువంటి అన్నిటిలో కూడా మీకు ఆన్సర్లు వచ్చాయి. మరి వీటన్నిటిని కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ విధమైనటువంటి పేపర్ తయారు చేసుకొని మనం ఆన్సర్ చెప్పినట్టయితే, మనం గుర్తుంచుకున్నట్టయితే మనకి ఈ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరి గుర్తుంచుకోండి. అదేవిధంగా పోడు వ్యవసాయం అంటే ఏంది అంటే, పోడు వ్యవసాయం గిరిజనులు ఏం చేస్తారు, కొన్ని చెట్లు నరికి కొద్ది రోజులు అక్కడ 2-3 పంటలు పండించి ఆ తర్వాత అక్కడ బాగా నేల నిస్సారం అయ్యాక అక్కడ పంటలు బాగా పండక వేరే ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అక్కడ చెట్లు నరికి మళ్ళీ అక్కడ 2-3 పంటలు పండించి మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్తారు. ఈ విధమైనటువంటి పద్ధతిని పోడు వ్యవసాయం అంటారు. అదే బిలియం ప్రోదా అనగానే, బిలియం ప్రోదా అంటే ఏం చెప్పాము, గిరిజనులు అడవిలో ఉన్నటువంటి ఉత్పత్తులను సేకరించి తేనె మరి ఇతర పదార్థాలను అన్నింటిని కూడా సేకరించి ఆ పదార్థాలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవసరం అవి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవసరమైన పదార్థాలని ఆ చుట్టుపక్కల జరిగే సంతలకు తీసుకొని వెళ్ళి అక్కడ వారికి ఇచ్చి మరి అక్కడ వారికి అవసరం ఉన్నట్టు తీసుకొని, అంటే ఉదాహరణకి 1 కేజీ చింతపండు ఇచ్చి 3 కేజీల బియ్యం తీసుకొని రావటం, 3 కేజీల గోధుమలు తీసుకొని రావటం, మరి 3 కేజీల రాగులు తీసుకొని రావటం. అంటే ఈ పద్ధతిలో గిరిజనులు బిలియం ప్రోదా అనేటువంటి పద్ధతిలో వారు పండించిన వాటిని వారు సేకరించిన వాటిని సంతల్లో మార్పిడి చేసుకోవటం, వస్తు మార్పిడి చేసుకునే పద్ధతిని మనం ఈడ బిలియం ప్రోదా అని చెప్పి అన్నాం. మరి ఇవన్నీ కూడా ఈరోజు మనం చెప్పుకున్నటువంటి నేల, జీవనం, అడవి, మన జీవనం అనేటటువంటి పాఠం ఈ సిలబస్ దీని మీద మనం తరోగా చదువుకొని దీని మీద ఎటువంటి బిట్ వచ్చినా కూడా ఎటువంటి ఆన్సర్స్ కూడా చేయడానికి ఈజీగా ఉండేటువంటి చాప్టర్ అని చెప్తూ నమస్కారం.